ఈ టపాకాయల మందు వేసిన కట్టెలు ఒక్కసారిగా అంటుకుంటే తప్ప జరుగుతున్న హోమం భగ్నం కాదు. కానీ అన్నీ ఒకేసారి వీళ్ళతో ఎలా వేయించాలి? రామరాజు, మీరు ముగ్గురు మిగిలిన కట్టెలను చేతిలోకి తీసుకోండి. అలా పట్టుకునే ఉండండి. నేను మంత్రాలు చదివాక చెప్పినప్పుడు ఒక్కసారిగా హోమంలో వేయండి. రామరాజు గారి ముందు అసలు నిజాన్ని పట్టబయలు చేసి నేను చేసిన పాపానికి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అప్పుడైనా నేను చేసిన తప్పులకు కక్ష కట్టి నా మీద కన్నెర చేసి తరచుగా నాకు కష్టాలు పెడుతున్న దేవుడు కొంచెమైనా శాంతిస్తాడేమో చూడాలి. కిరే, నువ్వు లోపలికి వెళ్ళి రామరాజు గారు ఉన్నారేమో చూసిరా. అలాగే సార్. ఉంటే గనక రాజశేఖర్ ఒకసారి కలవాలంట అని అనుమతి తీసుకునిరా. సార్, రామరాజు గారు ఊరి చివరున్న గుళ్ళో హోమం చేయించడానికి వెళ్ళారంట సార్. వేయండమ్మా, అందరూ ఒకేసారి మొత్తం వేయండి. రామా, అయ్యో అయ్యో, పాపం రాము తల్లి రావాలని చేసే హోమం అబాస్ పాలైంది. మంటలు అంటుకొని అపశకునం జరిగిందే. మీ మాటకు ఎదురు చెప్తున్నందుకు క్షమించండి సిద్ధాంతి గారు. ఇది నిజంగా ఈ చంటోడి తల్లి కోసం చేసే హోమమే అయితే నిర్విఘ్నంగా పూర్తయ్యేది.
దైవ సన్నిధిలో ఒక అబద్ధం చెప్పి ఒక కారణాన్ని ముందు పెట్టి అసలు కారణాన్ని దాచిపెట్టి హోమం జరిపించడం వల్లే అపశృతి దొర్లింది, అపశకునం జరిగింది. పంతులు గారు మీరేమంటున్నారు? అబద్ధమేంటి, ఒక కారణం ముందు పెట్టి అసలు కారణం దాచిపెట్టడం ఏంటి? అమ్మా అది పంతులు గారు నేను చెప్పేది చాలే బాబు. ఇంత జరిగా కూడా నోరు మెదపకుండా ఉండడం నా వల్ల కాదు. సీతగారు, రామరాజు గారు, ఈ హోమం ఈ బాబు తల్లిదండ్రులను కలవడానికి చేస్తున్న హోమం కాదు. దూరంగా ఉంటున్న మీ దంపతులిద్దరినీ కలపడానికి చేస్తున్న శాంతి పూజ. ఆ సంగతి నేరుగా మీతో చెప్తే హోమం చేయటానికి మీరు అంగీకరించారని ఈ బాబును అడ్డం పెట్టుకున్నారు. వామ్మో వామ్మో, ఈ హోమం వెనుక మీ అన్నదమ్ములిద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఇంత కథ నడిపించారా? శంకర్, ఎందుకు మీరిద్దరు ఇలాంటి పని చేశారు? నన్ను మోసం చేసి పీటల మీద కూర్చోబెట్టాలని మీకు ఎలా అనిపించింది? రే, మా ఇద్దరి మధ్య సఖ్యతుంటే మేం కలుస్తాం, కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే కాదురా. తప్పు చేసిన వాళ్ళు ఒక మెట్టు దిగి రావాలి. నిజాయితీతో కూడిన నా ఆత్మాభిమానం చల్లారాలి, కానీ ఈ హోమాలు పూజలు మమ్మల్ని కలపలేవు. అర్థం చేసుకోలేని మొండితనం, నేనే కరెక్ట్ అనే పట్టుదల ఉన్నంత వరకు మా కలయికని దేవుడు మాత్రం ఎలా ఆశీర్వదించగలరా? పాపం ఈ రాముని చూడండి, తన తల్లి కోసమే హోమమని ఆశపడి తను ఎలా బాధపడుతున్నాడు. వాడికి ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? మిస్, నన్ను క్షమించండి. సార్, మీరు కూడా నన్ను క్షమించండి. రాము, వాళ్ళు తప్పు చేస్తే నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? అంటే నా కోసం అని చెప్తే మీరు మేడం కలిసి హోమం చేస్తారు అని నేనే సిద్ధాంతి గారికి చెప్పాను. చిన్న పిల్లాడివి ఇలాంటి పెద్ద బాధ్యతలు మీద వేసుకొని తప్పు చెయ్యొచ్చా రాము? నేనెంత బాగా చూసుకున్నాను. నిన్ను నా కొడుకులా అనుకున్నాను కదా. నువ్వు నాకే అబద్ధం చెప్తావా? మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు కాబట్టే, నేను మిమ్మల్ని మరో అమ్మ అనుకుంటున్నాను కాబట్టే మీరు సారు ఒక్కటవ్వాలని అలా చెప్పాను. సారీ మిస్. సిద్ధాంతి గారు, మీరైనా ఏంటి? మీకు నేను గురువు స్థానాన్నిచ్చాను. మీ ప్రతి మాటకి నేను గౌరవం ఇచ్చాను. నిత్యం దైవ ధ్యానంలో గడిపే మీరు నాకిలా మీరు అబద్ధం చెప్పొచ్చా? మీ మాట అంటే మాకు శాసనం లాంటిది.
ఆ దైవమే మీ నోట ప్రతి మాట పలికిస్తారని నమ్మాం. మా మరుదులతో జత కలిసి మీరిలాంటి పని చేయడం భావ్యమా సిద్ధాంతి గారు? మీరున్న ఆవేశం వల్ల, మీ మధ్య ఉన్న అగాధం వల్ల మీరు మా అందరినీ తోలనాడుతున్నారే గాని దీని వెనకున్న ఆంతర్యాన్ని, మంచి ఉద్దేశ్యాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. అలాంటిది ఆదర్శ దంపతులైన మీ ఇద్దరినీ ఒక్కటి చేయడానికి ఒక్క అబద్ధం ఆడి హోమంలో కూర్చోబెడితే దోషం ఎలా అవుతుంది చెప్పండి? ఇకనైనా మీ కలహాలు మానుకొని ఇద్దరూ ఒక్కటవ్వండి. రామరాజు గారు, అమ్మ సీత, నా మాట వినండి. అనయ్య, అనయ్య, వదినా, వదినా, నేను చెప్పేది విను వదినా. సిద్ధాంతి గారు, సీతా టీచర్ చాలా మంచిది, రామరాజు సార్ కూడా చాలా మంచివారు. అయినా ఇద్దరికి ఎందుకు గొడవ అయింది? అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆ మంచితనానికే దిష్టి తగిలింది రాము. ఆదర్శమైన జంటకి గ్రహదోషం పట్టింది. అంటే ఏంటండి? రాజశేఖర్ అనే దుర్మార్గుడు మీ సీతా టీచర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. దాని గురించి ఈ లోకమంతా తప్పుగా మాట్లాడింది. అందుకు మీ రామరాజు గారికి మీ టీచర్ మీద కోపం వచ్చింది. ఆ విషయంలో గొడవపడి ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఓహో, రామాయణం కథలో సీత, రాముడు, రావణాసురుడు, తిప్పడు లాగన్నమాట. అవును రాము. మరి వాళ్ళిద్దరు ఎలాగండి కలుస్తారు? సీతా టీచర్ కొడుకు దొరికితే పాపం ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్న దూరంగా ఉంటున్నారని బాధపడతాడు కదా. ఏమో, ఆ బాబే వాళ్ళిద్దరినీ కలిపే వారధవుతాడేమో. ఆ దైవానికే తెలియాలి. అలా కాదండి, అదంతా తర్వాత. ముందైతే నేను రామరాజు సార్తో మాట్లాడతా. సీతా టీచర్తో కలిసిపోమని గట్టిగా చెప్తాను. పసి మనసు కొబ్బరి జలమంత పవిత్రమైనది. నీ మాట కాదనలేక ఇద్దరూ కలిసిపోవచ్చేమో. ప్రయత్నం చేసి చూడు రాము. పర్ఫెక్ట్. స్కెచ్ పూర్తి అయింది అని సీతగారికి ఫోన్ చేసి చెప్పాలి.
సిగ్నల్ లేనట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఫోటో తీసి సీతగారికి వాట్సాప్ చేద్దాం. హలో, స్కెచ్లు వేసే ఆర్టిస్ట్ గారేనా మాట్లాడేది? అవునండి. మీరెవరు? సార్, మీరు నాది మా అబ్బాయిది స్కెచ్ వేయాలండి. మేము మీ ఏరియాకే వచ్చాం, కానీ మీ ఇంటి అడ్రస్ సరిగా తెలియడం లేదు. కొంచెం అడ్రస్ చెప్తారా? నేను బిజీగా ఉన్నానండి, ఈరోజు కుదరదు. 2 రోజులు ఆగే కలవండి. నువ్వు గీసేది నా స్కెచ్ చేరా సచ్చినోడా? సార్, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి కలుస్తాం. మమ్మల్ని చూసి కావాలంటే 2 రోజుల తర్వాతే మా స్కెచ్లు వేయండి. రండి. మా ఇల్లు సాయిబాబా గుడి దాటాక కుడి పక్కన 3వ ఇల్లే. సరే సార్, ఇప్పుడే వస్తున్నాం. పద బబ్లు. అచ్చా, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? మీరు ఇందాక మీకు కాల్ చేశాను కదండి, అది నేనే. రండి బబ్లు, పద. రండి. అమ్మాని బబ్లు, ఇంటికి వెళ్లేదాకా గేమ్లు అడగద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నోరు మూసుకునుండు. మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఛార్జింగ్ అయ్యాక మీ ఫోటోలు తీసుకుంటాను. అలాగేనండి. రే బబ్లు, నా స్కెచ్ చూసావుగా? చూశానమ్మా, సూపర్గా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ స్కెచ్ మీద అక్కడున్న రంగులతో మొత్తం అన్ని రంగులు వేసి, నువ్వు అలా వేసిన తర్వాత నేను తిడతాను, నువ్వు ఏడ్చినట్టు బాగా యాక్టింగ్ చేయి, సరేనా? ఓకే అమ్మా. సరే రా. ఇదిగో బ్రషెస్ తీసుకో కానీ ఇదిగో ఈ రంగులు తీసుకుని దాని మీద వేసి. మేడం, వస్తున్నానండి. సరేనా? బాబు, ఏంటిది? స్కెచ్ అంతా పాడు చేసావేంటి? బబ్లు, ఇట్రా నువ్వు. ఏంటి మేడం ఇది? ఎంతో కష్టపడి వేసిన స్కెచ్ ని మీ అబ్బాయి పాడు చేశాడు. నీ కంట్రోల్లో పెట్టుకోలేరా? రియలీ సారీ అండి, నాకేదో ముఖ్యమైన కాల్ వస్తే నేను మాట్లాడుతున్నాను. రేయ్ బబ్లు, నీకు అసలు బుద్ధుందా? ఏంట్రా నీ అల్లరి? రియలీ సారీ అండి, మా వాడిలా చేస్తాడని నేను అసలు అనుకోలేదు. నన్ను క్షమించండి. సారీ అండి. పర్వాలేదులేండి. ఇప్పుడు ఎలా అండి?
మళ్ళీ మీరు ఈ బొమ్మ గీసుకోగలరా? ఇయ్యాలిగా, తప్పదు. ఆ, సరే మా ఫోటోలు తీసుకోండి, మేము వెళ్ళిపోతాం. బంగారం లాంటి స్కెచ్ పాడు చేశారు. నా టైం వేస్ట్ చేశారు. మీ వల్ల నేను ఇచ్చిన మాట పోయింది. ఈ స్కెచ్ గీను ఏం గీను, వెళ్ళిపోండి. అయ్యో అలా అనకండి ప్లీజ్ అండి, నాది మా బాబుది sketch. వెళ్ళమన్నానా? రేయ్, పదరా, అంతా నీ వల్లే, పద. ఛ, పద పద. అమ్మయ్యా, థ్యాంక్స్ రా బబ్లు. సూపర్ రా, నేను చెప్పినట్టుగా సూపర్ గా చేసావు. నీకు చాక్లెట్స్ కొనిస్తానే, సరేనా? ఓకే మమ్మీ. ప్రస్తుతానికి అయితే నా రూపం సీతక్కకి తెలియడానికి వేసిన స్కెచ్ ని నాశనం చేశాను. కానీ వీడు పర్మనెంట్ గా నా స్కెచ్ వేయకుండా ఏదైనా ప్లాన్ చేయాలి.